సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం. ఈరోజు మరి త్రయోదశి తిథి ఉదయం 11 గంటల 8 నిమిషాల వరకు ఉంటుంది. మరి శ్రవణ నక్షత్రం సాయంకాలం 5 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది. ఇక త్రయోదశి తదనంతరం చతుర్దశి, శ్రవణ నక్షత్రం అనంతరం ధనిష్ట నక్షత్రాలు ప్రవేశిస్తాయి. ఇక మరి ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఆ మహాశివుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మన ప్రేక్షకుల అందరింటా కూడా ఆరోగ్య ఔశ్వర్యాలు లభించాలని, మానసిక సుఖశాంతులు వారికి పరిపూర్ణంగా ఆ శివేశ్వరుడి యొక్క అనుగ్రహంతో లభించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా చాలా చక్కగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. ఈ శివరాత్రి నిజంగా మీకు ఆనందాల రాత్రిగానే ముగిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంట బయట కూడా మీ యొక్క గౌరవ మర్యాదలు పెరగటం అనేది ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను వెదజల్లి పారదోలి మీరు అనుకున్న విధానంగా ముందుకు రావటం అనేది, మీ మనసు రంజింపబడటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక చిన్న ప్రయాణాలు, వాటి ద్వారా సంపాదనలు ఉన్నవారికి కూడా ఈరోజు లాభం ఎక్కువగానే కనిపిస్తుంది. కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వారికి అయితే కనుక ఈరోజు మరి అటు ఉత్తరాషాఢ, కృత్తిక నక్షత్రం వారికి, అశ్విని నక్షత్రం వారికి మరింత ఎక్కువ అనుకూలమైన స్థితి అయితే ఉంటుంది. ఇక మిగతా అంశాలు ఏవి కూడా ఈరోజు పెద్దగా చెప్పుకోదగిన వ్యతిరేకత అయితే ఉండదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు గణపతికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనులన్నీ కూడా ఎక్కువ శాతం ఆనందకరంగా, సంతృప్తికరంగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. కనుక ఈ శివరాత్రి ఏదైతే ఉంటుందో అది మీకు కూడా ఎంతో కొంత శుభాల రాత్రిగానే చెప్పవలసి ఉంటుంది. ఇక ఈరోజు మీరు ఏదైతే మార్పుల కోసం ప్రయత్నిస్తున్నారో ఆ మార్పుల్లోకి సంబంధించిన అంశాల్లో ఒక ముఖ్యమైనది మీకు కొంత పరీక్షగా ఉండొచ్చు, కానీ చివరికి మీ యొక్క తెలివితేటలతో దాని నుంచి ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. సంతానపరంగా కూడా ఈరోజు ఎంతో కొంత అభివృద్ధి అయితే ఉంటుంది. మీ తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారి విషయంలో మాత్రం ఈరోజు కొంత జాగ్రత్త తీసుకోండి. ఈరోజు మీకు శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఆరోగ్య విషయాల్లో ఈరోజు కూడా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి. కనుక ఈరోజు ఈ శివరాత్రి అనేది మీ విషయంలో మాత్రం ఒకంత చిన్నపాటి అనారోగ్య రాత్రిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కనుక ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్త తీసుకోండి. సంతాన విషయంలో అభివృద్ధి ఉంటుంది. కళా సాంస్కృతిక రంగాల వారికి ఈరోజు చాలా చక్కటి ప్రతిభా పురస్కారాలు లభించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ధనం కూడా అలానే ఎక్కువగా ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు అయితే కనుక మీరు ఎక్కువగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మరి ఈరోజు మీకు ఈ శివరాత్రి పర్వదినం అనేది సంబరాల శివరాత్రిగానే భావించవలసి ఉంటుంది. అంటే ఇటు ఇంట బయట కూడా మీ యొక్క బాధ్యతలు అయితేనేమి, మీరు పనిచేసే విధానం అయితేనేమి, అవతల వాళ్ళని కట్టిపడేయటం అనేది మీ మీద ఏమాత్రం కూడా విసుక్కుండానికి కానీ కసురుకోవడానికి కానీ అవకాశం లేకుండా సంతృప్తికరంగా మీరు ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా మీరు నిభాయించుకుని ముందుకు రాగలగటం అనేది అయితే కనిపిస్తుంది. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ఇతరుల ద్వారా మనకు అవ్వాల్సిన పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా
మీరు మీ సొంతం చేసుకోగలుగుతారు. ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి ఎంతో కొంత సద్వినియోగం అవుతాయి. ఇక ఈరోజు అయితే కనుక మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల్లో కొంతవరకు హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తొందరగా ఒక కొలిక్కి రాలేకపోవటం, ఒక నిశ్చింత స్థితికి రాలేకపోవటం కొంతవరకు ఇబ్బంది పడుతుంది. సంతాన పరంగా మాత్రం చాలా చక్కటి అభివృద్ధి లభిస్తుంది. అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో ఉన్న వారికి కూడా ఈరోజు ఎంతో కొంత మంచి జరగడానికి, అలాగే స్త్రీలకు సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి, పిల్లల పైన పెట్టి వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈరోజు ఎంతో కొంత యోగదాయకమైన రోజుగానే చెప్పవలసి ఉంటుంది. కనుక ఈరోజు ఏదైనప్పటికీ కూడా ఈ శివరాత్రి అనేది మీకు మీ యొక్క వ్యక్తిగత ఆలోచనలు, తీసుకునే నిర్ణయాల పట్లే కొంతవరకు ప్రభావం చూపించే ప్రభావరాత్రిగా చెప్పవలసి ఉంటుంది. కనుక వాటి విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోండి. ఈరోజు శివుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు బయట సమస్యల కన్నా కొంతవరకు ఇంటి సమస్యలు ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది. ఆస్తిపాస్తులు పెంపొందించుకోవడానికి, స్థిరాస్తులు ఏవైనా సరే కొనుగోలు చేయాలన్నా, అభివృద్ధి చేయాలన్నా కూడా ఈరోజు అనుకూలకరమైన స్థితి అయితే కనిపిస్తుంది. అమ్మగారు, అటువైపు ఉండే బంధువుల ద్వారా ఏవైనా సరే చిన్న చిన్న తలనొప్పులు ఎదురవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక మీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన పెద్ద ప్రభావవంతమైన విపత్కర పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. గొంతుకు సంబంధించినవి కానీ, ఏవైనా సరే ఇన్ఫెక్షన్స్కి సంబంధించినవి కానీ చిన్న చిన్న అనారోగ్యాలు అయితే ఉండొచ్చు. మొత్తం మీద ఈ శివరాత్రి అయితే కనుక మీ గృహంలో ఏదో రకమైన ప్రభావాన్ని చూపించే రాత్రిగా మనం చెప్పవలసి ఉంటుంది. కనుక గృహ విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా తీసుకోండి. ఈరోజు అన్నపూర్ణాదేవిని ఆరాధించడం వల్ల మరిన్ని ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా చాలా సంతృప్తికరంగా, చాలా సమ్మోహనాజనకంగా ఈరోజు పూర్తవటం అనేది అయితే ఉంటుంది. అదృష్టం అన్ని వైపుల నుంచి ఏదో రకంగా కొంత ఊరటనివ్వటం, గత కొద్ది నెలలుగా లేని ఒక ఆనందకరమైన, సంతృప్తికరమైన పరిస్థితిలోకి మనం ముందుకు రాబడటం అనేది మీకు చాలా ఆనందాన్ని కలిగించడం అనేది అయితే ఉంటుంది. అమ్మగారు, అటువైపు ఉండే బంధువుల ద్వారా ఏమైనా సరే ఒక ఉపశమనానికి దారులు కనిపించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మాతృ వర్గీయుల ద్వారా ఈరోజు మీ మీద కొంత ప్రభావం అనేది చూపించవచ్చు. ఇక మీ వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీకు రావాల్సిన కితాబులు, మతాబులు అన్నీ ఏమున్నా కూడా అవి చక్కగా మీ మీద రావటం అనేది కూడా కనిపిస్తుంది. ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బంది లేదు. కనుక ఇది ఖచ్చితంగా ఉత్సాహాల శివరాత్రిగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మీకు శివుడికి సంబంధించిన పూజలు మరింత మేలు చేకూర్చడం అనేది అయితే ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఎంత ఊపిరి అలుముకోవాలన్నా, పులుముకోవాలన్నా అది సాధ్యం కాని పరిస్థితి. ఏవో రకమైన ఖర్చులు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేయటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఆరోగ్యం కూడా ఇంతలోనే బాగుంది, అంతలోనే ఏదో రకమైన ఇబ్బంది వస్తుంది అన్నట్టుగా తరచూ భావించడం అనేది ఇటీవల కాలంలో మీరు ఎక్కువగా చవిచూసి ఉంటారు. అయితే దైవవశాత్తు ఏంటంటే అది పెను ప్రమాదంగా భావించకుండా ఎంతో కొంత ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఆర్థికంగా అలాగే అప్పో సప్పో లేదా ఆ క్షణాన్ని ఏదో రకంగా అదృష్టవశాత్తు బయటపడటమో జరుగుతుంది తప్ప పూర్తి స్థాయి ఎదగలేకపోతున్నాము అనేది అయితే మీకు ఒక నిరాశ అయితే ఉండిపోతుంది. కనుక ఈరోజు మీకు ఏదైనప్పటికీ కూడా ఇది ఆర్థిక విషయ లోప శివరాత్రిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మీకు ఏదైనప్పటికీ కూడా అన్నపూర్ణాదేవికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు వీరికి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధిక ధన వ్యయ రాత్రిగా ఈరోజు చెప్పుకోవాలి. కనుక ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కనుక ఈ శివరాత్రి వీళ్ళకి ఖర్చుల రాత్రిగా మనం భావించవలసి ఉంటుంది. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే లేవు. వృత్తి ఉద్యోగాల్లో కూడా ఒక్కోసారి అనుకోని మార్పులు సంభవించవచ్చు. భార్య భర్తల్లో ఎవరైనా సరే కొంతవరకు ఏదైనా ఇప్పటికే వారి మధ్య ఏదైనా కొద్దిగా పెద్ద అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దంపతులు ఉన్నారు. వారి అనారోగ్య విషయంలో మాత్రం ఈరోజు కొద్దిగా ఎక్కువ శ్రద్ధ తీసుకోవటం అనేది అవసరం. ఈరోజు మీరు శివుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. కుంభరాశి వారికి ఈరోజు తటస్థ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది ముందుకెళ్ళలేకపోవటం, వృత్తి ఉద్యోగాల్లో అవిశ్రాంతంగా పనిచేయాల్సిన పరిస్థితులు ఎదురవటం, ఆ రకంగా మీకు కొంతవరకు ఇబ్బంది
పడటం అనేది అయితే ఉంటుంది. కనుక ఈ శివరాత్రి అనేది మీకు శ్రామిక రాత్రిగా చెప్పవలసి ఉంటుంది. శ్రమ రాత్రిగా చెప్పవలసి ఉంటుంది. సో, శ్రమతో కూడిన ఆనందాన్ని, శ్రమతో కూడిన కార్యజయాల్ని ఎక్కువగా పొందటం అనేది అయితే ఈరోజైతే కనిపిస్తోంది. ఇక ఖర్చులు కూడా అలాగే ఎక్కువగానే ఉంటాయి. ఈరోజు ఏదైనా సరే దూర ప్రయాణాలు పెట్టుకున్నా కానీ, విదేశీ ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత అనుకూలమైన స్థితి అయితే కనిపించవచ్చు. ఈరోజు అయితే కనుక మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఈ శివరాత్రి అనేది లాభాల రాత్రిగానే చెప్పవలసి ఉంటుంది. ఈరోజు వీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనిలో కార్యజయాన్ని, లాభాలని చవిచూసే పరిస్థితులు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. ఇటు ఉద్యోగస్తులకైతేనేమి, వ్యాపారస్తులకైతేనేమి, స్వయం వృత్తుల్లో ఉన్న వారికైతేనేమి, ఇలా ఏ వృత్తిలో ఉన్న వారికైనా కూడా ఈ ఎంతో కొంత వారి వారి యొక్క అభివృద్ధి రోజుగానే చెప్పవలసి ఉంటుంది. ఈరోజు ఏదైనా సరే మనకి సమస్య ఎదురైనప్పటికీ కూడా అది మంత్రం వేసినట్టు చివరి నిమిషంలో అది వైదొలగటం అనేది కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. అదృష్టవశాత్తు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటి నుంచి ముందుకు రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది కూడా జరుగుతుంది. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు చాలా ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా మీరు ఒక రకమైన ప్రణాళికాబద్ధంగా ఆచరించడానికి చూసినట్టయితే తప్పకుండా విజయం పొందే మార్గం ఉంటుంది. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజల లాభాన్ని చేకూరుస్తాయి.